రాయలసీమ లిఫ్ట్ జగన్ ఆమోదం తెలిపిన 15 రోజులకే ఎన్జీటీ ఆదేశాల కారణంగా ఆగిపోయిందని, అక్కడ ఎలాంటి పనులు జరగలేదని మంత్రి నిమ్మల రామానాయుడు టీడీపీ పత్రికలు దాడి చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల బృందం స్వయంగా రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వాస్తవ పరిస్థితిని ప్రజలకు చూపించారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే రోజుకు 6 టీఎంసీల నీరు తీసుకెళ్లేలా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇవి పూర్తి అయితే ఏపీకి శ్రీశైలం నుంచి నీరు దక్కడం దాదాపు అసాధ్యం. ఇక రాయలసీమ సంగతి మరిచిపోవాల్సిందే. తాగేందుకు కూడా శ్రీశైలం నుంచి చుక్క నీరును కూడా రాయలసీమ తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కనీసం 881 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో నీరు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. 841 అడుగుల కంటే కిందికి నీరు వెళ్లిపోతే చుక్క నీరు కూడా అందదు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో 834 అడుగుల వరకు నీటిని వాడేస్తోంది. కొత్తగా పథకాలు కూడా పూర్తయితే నీటి మట్టం అన్నది 840 అడుగులకు రావడం అన్నది దాదాపు అసాధ్యం. రాయలసీమకు నీరు రావడం కూడా అసాధ్యం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా తన నీటి వాటాను 800 అడుగుల నుంచి కూడా తీసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ పథకానికి రూపకల్పన చేశారు. చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకబడిపోయిన వైసీపీ ఈ విషయంలో ఇంకా చాలా వెనుకబడిపోయింది. అసలు రాయలసీమ లిఫ్ట్ పనులు అన్నవి మొదలే కాలేదు అన్నట్టుగా టీడీపీ ఇంతకాలం ప్రచారం చేసింది. కానీ సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఒకవైపు అనుమతుల కోసం ప్రయత్నిస్తూనే జగన్మోహన్ రెడ్డి తాను దిగిపోయే నాటికి చాలా పనులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక జగన్ దిగిపోయే నాటికే ఈ రాయలసీమ లిఫ్ట్ పనులు 87% పూర్తయ్యాయని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి మరీ కథనాన్ని రాసింది. ఇప్పుడు వైసీపీ నేతలు వెళ్లి అక్కడ జరిగిన పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలని విడుదల చేశారు. 100 అడుగుల లోతు, 150 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల మేర భారీ అప్రోచ్ కాలువ పనులను జగన్మోహన్ రెడ్డి శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు. పగలు రాత్రి కూడా పనులు సాగేందుకు వీలుగా ప్రత్యేకంగా విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. భారీ కాంక్రీట్ మిక్సర్లను ఏర్పాటు చేసి పనులు ముందుకు తీసుకెళ్లారు. తాజా పరిస్థితికి సంబంధించిన వీడియోలు, ఫోటోలతో పాటు గతంలో అక్కడ 100 టిప్పర్లు, భారీ యంత్రాలతో పనులు సాగిన ఫోటోల్ని కూడా వైసీపీ విడుదల చేసింది. ఈ భారీ అప్రోచ్ కాలువ ద్వారా 12 సొరంగాల నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న పంప్ హౌస్ కు నీరు వెళ్తాయి. భారీ సొరంగాల తవ్వకాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. రాయలసీమ లిఫ్ట్ ప్రాంతాన్ని వైసీపీ నేతలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శైలజానాథ్, రామసుబ్బారెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి తదితరుల బృందం పరిశీలించింది. ఈ దృశ్యాలను చూసిన తరువాత ఇంతకాలం జగన్ పనులు మొదలు పెట్టిందే లేదు అని ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదన అవాస్తవమని తేలిపోయింది. ఈ స్థాయిలో పనులు జరిగిన ఈ పథకాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న.